హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, రీఓపెన్ అయినాయి. సో ఇవాళ మండే మార్నింగ్ 8 అయిపోయింది. ఇవాళ ఫస్ట్ డే అని వీడియో ఇస్తున్నా. ఇదంతా కనబడుతున్నటువంటి పార్క్ యొక్క పార్కింగ్, ఫ్రీ పార్కింగ్. సో ఆ చెట్లు ముందట చెట్లు కనబడుతున్నాయి, అదంతా స్కూలు. అక్కడ డ్రాప్ చేసి పార్క్ చూద్దామని చెప్పేసి పార్క్ అయితే వచ్చిన. సో మన కార్ని అయితే పార్కింగ్లో పార్క్ చేసిన. ఇది టోటల్ ఫ్రీ, 24 hours ఎవ్రీడే పబ్లిక్ పార్కింగ్. దగ్గర 20 days అవుతుంది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ అయితే ఇచ్చారు. 20 days అలా గడిచిపోయినాయి. ఈ పార్క్ నేమ్ వచ్చేసి ఆల్బర్సా పౌండ్ అంటారు. ఇది మలబ్ది ఎమిరేట్స్ వెనకాల. స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:40 లోపలికి వెళ్తారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2:20కి బయటకు వస్తారు స్టూడెంట్స్. జనాలు ఈ కోల్డ్కి చాలా తక్కువైపోయినట్టు కొడుతుంది. ఇంతకుముందు అయితే చాలా వస్తుండే. ఇదేదో ఈవెంట్ లాగా ఉంది. ఇక్కడ జనాలు కోల్డ్ ఉన్న సమయంలోనే బయటకు వెళ్తారు, ఫుడ్ కోర్ట్లకు కానీ ఇంకా ఇండియాలో తరహా వీళ్ళు కూడా ఉంటా, మనం కామెంట్ చేయలేము కదా. సో అది ఫిక్స్డ్ రెస్టారెంట్. అతను పిల్లాడు నమస్తే పెడుతున్నాడు. వాళ్ళు చాలా మర్యాద ఇస్తారు అన్నట్టు. వర్కర్స్, కూలీలను ఇక్కడ వాళ్ళు చాలా మర్యాద ఇస్తారు. ఇక్కడో కొందరు వేరు కానీ మంచిగా చూసుకుంటారు, మంచి మర్యాద ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు అలా. సో ఇక్కడ చూడండి, అన్ని డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి, అన్ని సెట్ చేసారు. మేబీ ఇది ఈవినింగ్ 4-5 తర్వాతనే ఓపెన్ అవుతుంది అనుకుంటా, టిల్ midnight వరకు. ఇదేదో లైటింగ్ అండ్ డెకరేషన్, లైవ్ కన్సర్ట్ లెక్క అనిపిస్తుంది. మొత్తం సెట్ చేసింది, ఇంత నీట్గా ఉంది. ఇవన్నీ షాప్స్, స్టాల్స్ లెక్క. అండ్ ఇవి అక్కడ స్టేజ్ ఉంది, డ్యాన్స్ ఆర్ సంథింగ్ స్టేజ్ అయితే ఉంది అక్కడ. దీని పేరు వచ్చేసి సౌక్ అల్ ఫ్రీజ్ అదన్నట్టు. ఇక్కడ దుకాణంలో పొటాటో చికెన్ 20 dirhams, టూ మచ్ ప్రైస్. పువ్వులు, కాగిత పువ్వులు అంటారు వీటిని గార్డెన్లో. అండ్ ఇందులో ఫ్రీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి, మిషనరీస్, వాకింగ్, జాగింగ్, రోల్ రౌండ్, పుషప్ అండ్ టెగిల్ లైక్ సమ్ మిషనరీస్. చాలా పొడవు ఉంటుంది ఇక్కడ. మోస్ట్లీ గువ్వలు, కాకిలు చాలా కనబడుతుంది. మనం ఇంటికాడ వినడం తక్కువ, ఎందుకంటే అంతరించిపోతున్నాయి కదా. సో ఇక్కడైతే చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా నేచురల్ లాగానే అనిపిస్తాయి, ఇక్కడ పెంచినటువంటివి, తీసుకొచ్చి పెంచినటువంటివి. పౌండ్ చూడండి, పొలం, సన్ రైజింగ్ అండ్ ఫౌంటైన్ చూడండి చిమ్మిస్తుంది పైకి. పిట్టెలు అండ్ బాతులు అయితే ఫుల్ ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి చూపిస్తా అవి కూడా. ఇందులో మళ్ళీ ఫిషెస్ వేసారు, ఫిష్ ఉన్నాయి ఇందులో. ఎప్పటికంటే అంటే వాటర్ను ఫిల్టరేషన్ తరహాలా అన్నీ వేసారు అన్నట్టు. ఇలా వేసి మళ్ళీ డైలీ ఫిల్టర్ కూడా చేస్తారు. అక్కడ ఒక ఆమె వీడియో ఇస్తుంది బాతులని. గుంపు ఉన్నాయి అక్కడ. దీని చుట్టూ, పౌండ్ చుట్టూ మొత్తం 5 kilometers ఉంటుంది తిరుగోల. 5 kilometers ఉంటుంది అన్నమాట తిరుగోల. ఇవి కిడ్స్కి సంబంధించి ప్లే గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. ఇవి
కిడ్స్కి సంబంధించిన పార్కు, జంపింగ్, స్వింగ్ అలాంటివి ఇక్కడ. అయితే ఈ వెదర్ కోల్డ్ చాలా ఉంది కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు కదా. ఎట్లెట్లా సమయం అనేది పైకి వెళ్తుందో 9 అట్లా పోయిన కొద్దీ జనాలు వస్తూ ఉంటారు. పిల్లలని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇక్కడనే పార్క్ కదా, ఇక్కడనే వాళ్ళు పార్క్ చేసేసుకొని అలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి అలా ప్లే గేమ్స్ ఉంటాయి అక్కడ ఆడిపిస్తారు అన్నట్టు. సో మీరు ఇక్కడ చూడొచ్చు బాతులు, మనం ఏమంటాం బుడుగుంగా అంటాం కదా, బాతులు చూడండి. పొద్దున సేమ్ ఇండియాలో ఉన్నట్టే చెరువులో ఉంటాయి కదా, చెరువులు ఎంత బాగుంది. ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంది, అంతా చివరి వరకు ఆ చెట్లు ఎట్లా ఉన్నదో ఆ మధ్యలోకి వెళ్ళి అట్లా రావాలన్నమాట. ఇప్పుడు గోడ తిరిగి మళ్ళీ జాస్మిన్ ట్రీస్, మంచి మంచి ట్రీస్ ఉన్నాయి ఇక్కడ, డేట్స్. వావ్, అమేజింగ్గా బ్యూటిఫుల్ ఎర్లీ మార్నింగ్. ఈ పార్క్ వచ్చేసి టోటల్ ఫ్రీ, ఎందుకంటే ఇది పబ్లిక్ పార్క్ కాబట్టి. కొన్ని పార్కులు పే అండ్ యూజ్ అట్లా ఉంటాయి, ఇవి టోటల్లీ ఫ్రీ. కొంచెం సౌకర్యాలు ఉన్నాయి అంటే డ్రింకింగ్ వాటర్ కానీ, ఫిల్టర్ వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్, జిమ్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ కానీ చాలానే ఉన్నాయి. ఇందులో బనియన్ పైన తిరిగితే ఇమ్మీడియట్గా పోలీస్ వచ్చేసి పట్టేసుకుంటారు. సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. వ్యూ అయితే అమేజింగ్. ఒక మార్నింగ్ వచ్చేసి అది వేరే లెవెల్, ప్రశాంతమైన వాతావరణం. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు ఇంటర్నేషనల్ పీపుల్ వస్తారు విత్ యోగా ఇన్స్ట్రక్టర్స్ నేర్చుకోవడానికి. వాళ్ళని తీసుకొని వస్తారు, ఆ గార్డెన్లో నేర్చుకుంటారు అన్నట్టు వాళ్ళతో. ఇక్కడ చూడొచ్చు సౌత్ ఇండియన్ ఒక యోగా మాస్టర్ ఉన్నాడు. అతను 2 యూరోపియన్ అమ్మాయిలకైతే టీచింగ్ చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. చూడండి పార్కులో నేర్పిస్తున్నాడు. సో వీడియో ఎలా ఉందో లైక్ చేసి చెప్పండి. సో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.